గోదావరికని పట్టణం గ్రామ పంచాయతీ నుంచి రామగుండం కార్పొరేషన్ గా మార్పు చెందినందున అభివృద్ధి విషయంలో ప్రజలు కార్మికులు సహకరించాలని సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ ఉప ప్రధాన కార్యదర్శి మడ్డి ఎల్లాగౌడ్, కేంద్ర కార్యదర్శి కవ్వంపల్లి స్వామిలు పేర్కొన్నారు. ఈ మేరకు పెద్దపల్లి జిల్లా గోదావరిఖని భాస్కర్రావు భవన్ లో జరిగిన ఏఐటీయూసీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో వారు మాట్లాడుతూ రామగుండం కార్పొరేషన్ లో పెరుగుతున్న ట్రాఫిక్ కి అనుగుణంగా రోడ్ల వెడల్పు, పలు అభివృద్ధి పనులు చేపట్టడం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలతో సింగరేణి యాజమాన్యం శివాజీనగర్, లక్ష్మీనగర్ లో ఉన్న క్వార్టర్లను తొలగించే విషయంలో గుర్తింపు సంఘాన్ని బద్నాం చేస్తూ కొందరు అర్ధరహితంగా విమర్శలు చేయడం సరికాదన్నారు. అభివృద్ధి జరుగుతున్న సమయంలో కొన్ని ఇబ్బందులు తప్పవని, కొంతమంది స్వార్థం కోసం పట్టణ అభివృద్ధిని అడ్డుకోవడం కోసం కోర్టుకు వెళ్లడం సరైంది కాదని వారు పేర్కొన్నారు. రోడ్డు వెడల్పులో క్వార్టర్లు కోల్పోతున్న కార్మికులకు సెక్టార్ 1 లో క్వార్టర్స్ అలాట్ చేయాలని, అంతవరకు కరెంటు, నీటి కనెక్షన్లు తొలగించవద్దని ఏఐటీయూసీ యాజమాన్యానికి తెలిపిందన్నారు. పదవి విరమణ పొందిన వారు సింగరేణేతరులు క్వార్టర్లను ఖాళీ చేసి పట్టణ అభివృద్ధికి సహకరించాలని కోరారు. పట్టణ అభివృద్ధి విషయంలో ఇకపై గుర్తింపు సంఘం మరియు యాజమాన్యం సమన్వయంతో ముందుకు సాగాలన్నారు. 86 కోటర్లకు కరెంటు తీసేయడం అన్నది జరిగింది. అందులో చాలా మంది మా యూనియన్ ఆఫీస్కు వచ్చి ఫోన్ చేసి బాధపడడం జరిగింది. మేము మొదట చెప్పాం, యాజమాన్యం ఏదైతే సెక్టర్ 2లో కోటర్ అలాట్మెంట్ చేశారో దాన్ని మొదటిగా నేను ఖండించి సెక్టర్ 1లో కోటర్లు పోతున్నాయి కాబట్టి సెక్టర్ 1లోనే ఇవ్వాలనేది మేము మొదట చెప్పడం, ఆ లెటర్లు కూడా వాపసు ఇప్పించినాం. ఇది ఏది ఏమైనా సంస్థ అయినా, కార్మికులైనా, గవర్నమెంట్ అయినా అంతా మనం ఒకటే. ఈ అభివృద్ధికి మనం సహకరించుదాం, కానీ ఒప్పించి మెప్పించి చేయాలి. ఒప్పించి మెప్పించి చేస్తే అందరికీ సంతోషకరమైన విషయం. మేము ఇప్పుడు ఏమని చెప్తున్నామంటే, రోడ్డుకు అభివృద్ధికి మేము వ్యతిరేకమేం కాదు. సెక్టర్ 1లోనే క్వార్టర్లు ఇవ్వాలి. వారికి సర్దుబాటు అయ్యేదాకా కరెంటు కానీ ఏది కానీ కట్ చేయకూడదు. ఒకటి, కిరాయికి ఉన్న వాళ్ళు లేదా రిటైర్మెంట్ అయిన వాళ్ళు దుష్ప్రచారం ఎక్కువ చేస్తుంటారు. దయచేసి ఆ దుష్ప్రచారం చేయకండి. కంపెనీకి కానీ రోడ్డు వెడల్పు చేద్దాం. ఈ యజమాని నిన్న జిఎం గారు లేరు. ఏదైతే కరెంటు ఈరోజు కరెంటు వాళ్ళందరికీ ఇవ్వాలి. ఇచ్చినాక వాళ్ళందరూ సమావేశం ఏర్పరిచి వారికి నచ్చిన కోటాలు ఇచ్చే వరకు కూడా మనం ఆగాలి. ఇచ్చిన కోటాలు కూడా రిపేరు చేసి తక్షణమే రిపేరు, యుద్ధ ప్రాతిపదిక మీద టెండరు లేదని, ఈ ఏరియాలో ఈ టెండర్ లేదు, డబ్బులు లేవని సాకులు చెప్పకుండా ఖచ్చితంగా ఏదైనా కోటర్ చూసుకుంటే కోటర్ రిపేర్ చేసి ఇవ్వాలి. ఈ మధ్యకాలంలో క్వార్టర్ల కూల్చివేత అనే అంశం మీద గందరగోళం, గజిబిజి, కొంత అయోమయం ఏర్పడింది. ప్రభుత్వము, యాజమాన్యము, గుర్తింపు సంఘము కలిసి విధి విధానాలు రూపొందించి సమిష్టిగా నిర్ణయాలు తీసుకొని ముందడుగు వేస్తే బాగుండేది. అయినప్పటికీ అభివృద్ధి అనేది అందరికీ అవసరమే. ఒకనాడు జనగామ గ్రామ పంచాయతీగా ఒక చిన్న గ్రామంగా ఉండేది మనది. ఆ తర్వాత 81, 82 ప్రాంతంలో తెలుగుదేశం పుట్టిన తర్వాత నోటిఫైడ్ ఏరియాగా మారింది. ఆ తర్వాత మున్సిపాలిటీ అయింది. ఆ తర్వాత నగర పరిషత్, కార్పొరేషన్ అయింది. కరీంనగర్కు ధీటుగా మన గోదావరిఖని అభివృద్ధి చెందుతున్నది. నానాటికి జనాభా పెరుగుతున్నది. అదేవిధంగా వాడలు, వీధులు, మేడలు అన్నీ జరుగుతున్నాయి. జనగామ అడ్డగుట్టపల్లిగా ఉన్నటువంటి ఒక కుగ్రామం ఇప్పుడు ఒక నగరం అయింది. భవిష్యత్తులో కూడా ఇంకా పెరగాల్సిన అవసరం ఉన్నది. కొత్త బావులు రావాల్సిన అవసరం ఉన్నది. జనాభాకు తగినట్టుగా రోడ్లు, మార్కెటు, బజారు అన్నీ కూడా కొంత విశాలంగా ఉండవలసిన అవసరం ఉన్నది. అందుకని అభివృద్ధి అనే అంశానికి తప్పనిసరిగా ఏఐటీయూసీ సహకరిస్తుంది. అభివృద్ధి జరగవలసిందే. అభివృద్ధి జరిగేటప్పుడు కొన్ని ఆటంకాలు, కొన్ని ఇబ్బందులు ఉంటాయి. వాటిని కొంత భరించవలసిన అవసరం కూడా ఉంటుంది. 60-70 ఏళ్ళ కింద కట్టిన క్వార్టర్సు ఇప్పటికీ పాతబడ్డాయి. రిపేర్స్ కూడా సరిగా లేవు. అనేక మంది పాత తరం పదవి విరమణ పొందారు, రిటైర్మెంట్ అయిపోయారు. రిటైర్మెంట్ అయిన వాళ్ళు కూడా క్వార్టర్లు అప్పచెప్తే కొత్త వాళ్ళకు కూడా కేటాయించే అవకాశం ఉంటుంది. అందుకని గుర్తింపు సంఘం తెలిసి జరుగుతుందా, తెలియక జరుగుతుందా, మేమేమన్నా సంతకం పెట్టినామా, లేకపోతే అక్కడ పోయి ఏమన్నా అగ్రిమెంట్ చేసుకున్నామా? అందుకనే మా ఉద్దేశం ఏమిటంటే, ముందే ఇది ఈ కార్యక్రమం ఏదైతే మంచి కార్యక్రమం, బృహత్తరమైన కార్యక్రమం,
మన నగరము భవిష్యత్ తరానికి ఒక ఆదర్శంగా ఒక మంచి మోడల్గా తీర్చిదిద్దవలసిన అవసరం ఉన్నది. కానీ ముందే ఒక నిర్ణయము, ఒక విధి విధానాలు సమిష్టిగా అనుకోకపోవడం వల్ల కొంత గందరగోళం, అయోమయం. ఇప్పుడు కొంతమంది హీరోలు బయలుదేరారు. అంటే కార్మికులకు వాళ్ళే వెన్నంటి ఉంటాం, వాళ్ళే అడ్డుకుంటాం, మేము కాపాడుతాం అని చెప్పి వాళ్ళు ఇప్పుడు పెద్ద పెద్ద ప్రగల్భాలు పలుకుతున్నారు. సరే, ఎవరి వెనక ఏం జరుగుతుంది, ఎవరు ఎందుకు లబ్ధి కోసం, ఎవరు దేనికోసం పనిచేస్తారనేది అందరికీ తెలుసు. కానీ ఏఐటీసీ అనేది తప్పనిసరిగా కార్మికుల వెన్నంటి ఉంటుంది.